హాయ్ అండి అందరికీ. ప్రభాస్ గారి స్పిరిట్ లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ గారి స్పిరిట్ లుక్ వేరే లెవెల్. ఎందుకు చెప్తున్నాను అంటే సందీప్ రెడ్డి వంగ గారి చేతులు ఎవరైనా పడారు అని అంటే వాళ్ళ తలరాత మారిపోద్ది. ఆల్రెడీ ప్రభాస్ గారు హై రేంజ్లో ఉన్నారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆకాశాన్ని ఎక్కించబోతున్నారు. ఇంకొకటి జనాలు అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఏఐ అని చెప్పేసి అంటున్నారు, ఏఐ పోస్టర్ అంటున్నారు. ఏ విధంగా ఏఐ పోస్టర్ అనేది కొంచెం అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఎందుకంటే ఏఐ అక్కడ మనం చూసినటువంటి అయితే డ్రింక్ దగ్గర కానివ్వండి, స్మోక్ దగ్గర కానివ్వండి, రెండు ఉన్నాయి స్పిరిట్ పోస్టర్లో. అక్కడ ఏఐ ఆటోమేటిక్గా డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుంది, స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుంది. ఆ రెండు పాయింట్స్ లేవు అంటే ఏఐ దాన్ని సపోర్ట్ చేయదు. సో ఇది మాన్యువల్గా చేసింది అంత తప్పని ఏఐ పోస్టర్ మాత్రం కాదు. సో దీన్ని ఎవ్వరు పబ్లిసిటీ చేయకండి, ఇది మాన్యువల్గా వచ్చినట్టు పోస్టరు. అండ్ హీరోయిన్ల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ యానిమల్లో మనం అనుకున్నాం తను ఏ విధంగా అసలు రష్మిక ఎంతగానం యాక్టింగ్ చేసిందో ఈక్వల్గా తనది కూడా ఉంది. తన క్యారెక్టర్ కూడా అంత హైలైట్ చేసడం జరిగింది సందీప్ రెడ్డి గారు. దీపికాని తీసి తినని పెట్టడం మంచి పని అనేసి నా ఒక ఒపీనియన్. ఎందుకంటే అమ్మాయిలో చాలా వర్త్ ఉంది. ఒక వర్త్ఫుల్ క్యాండిడేట్ చేతిలో పడితేనే, అలాంటి డైరెక్టర్ చేతిలో పడితేనే మూవీలో వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ వస్తుంది. సో తను చాలా బాగా యాక్టింగ్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చేస్తుంది కాదు, సందీప్ రెడ్డి వంగ గారు చేయిస్తారు. ఈ ప్రభాస్కి హైలైట్ మూవీ అయిపోతుంది. ఇప్పటివరకు ఎవరు చూపించినటువంటి విధంగా ప్రభాస్ని సందీప్ రెడ్డి వంగ గారు చూపిస్తారు. ఎందుకంటే నేను ఆయన ఒక డైరెక్షన్కి చాలా ఫ్యాన్గా చెప్తున్నాను. చాలా బాగుండబోతుంది సినిమా. పోస్టర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు అందరూ సినిమాకి సపోర్ట్ చేయాలా. స్పిరిట్ లుక్లో ప్రభాస్ గారు ఆసం చించేసిండు. అట్లా పోస్టర్ వదిలినారు, పోస్టర్ చినిగిపోయింది అంతే. కలిపి ఉన్నాయండి, దీనిలా అని చెప్పలేం కానీ మిక్సీ కొట్టినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే సందీప్ రెడ్డి గారు ఒక జోనర్ అనుకుంటారు, ఒక పర్సన్ని నేను తీసుకున్నాను అంటే ఏ విధంగా ఎలివేట్ చేయాలి, ఏ విధంగా రిఫ్లెక్ట్ చేయాలని చెప్పేసి తను అనుకుంటారు. సో ప్రభాస్ని మొత్తం ఆల్ మిక్స్ చేసి వదులుతాడు, ఎందుకంటే ఫ్యాన్స్ ఊరుకోరు. ఆల్రెడీ ఆయన ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి సందీప్ రెడ్డి ఆయన మీద. అలాగే ప్రభాస్ గారి మీద ఆల్రెడీ అంచనాలు మించే ఉంటాయి ఏ సినిమా వస్తున్నా కూడా. సో ఇది అర్జున్ రెడ్డి కానివ్వండి, మన యానిమల్ కానివ్వండి, ఆ రెండు కలిపి కొడతాడు. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ కూడా కొన్ని సీన్స్కి ఆబ్జెక్షన్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఒప్పుకోడు. ఆయన ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాడు, చాలా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. సో ఏమో ఎక్స్పెక్ట్ చేయలేమో అనిపిస్తుంది. యానిమల్ అంతా వైల్డ్, కానీ వైల్డ్గా చూపిస్తాడు. అది మనం ప్రభాస్ గారు కొంచెం లిమిట్లానే పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మామూలుగా ఒక రౌడీని కానివ్వండి, ఒక లవర్ని కానివ్వండి, ఆయన చేతిలో పడ్డ తర్వాత రాయిని కూడా అట్లా మార్చి పడేసిండు చెక్కి. అలాంటిది ఒక ప్రభాస్ని పోలీస్ రేంజ్లో చూపిస్తున్నాడు అంటే ఇంకా మనం అందరం మామూలుగా ఉండదు. ఆయన లుక్స్కి ఆ ప్రభాస్ ఒక పోలీస్ లుక్స్కి ఈక్వల్ మ్యాచ్ అయిపోతాయి. నిజంగా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఎప్పుడు వస్తుందా స్పిరిట్ అనేది చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభాస్ గారు చాలా డేస్ అవుతుంది, ఒక బాహుబలి తర్వాత మనం ఒక మంచి ఫిల్మ్ చూసి ఆయనది. సో ఈ ఫిల్మ్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే రాజసాబ్ కూడా వస్తుంది కాబట్టి చూద్దాం ఏ విధంగా ఉంటుందని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము. వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవడం బట్టి పోస్టర్ మాత్రం చింపి పాడేస్తాం. బ్రో హాయ్. బ్రో హాయ్ అండి. సో ప్రభాస్ గారిది ఏ సినిమా వచ్చినా కూడా అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాము. అవునండి. సో రీసెంట్గా స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది ఫోటో. సో అది చూసినాక మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ప్రభాస్ గారి సినిమా బాహుబలి నుంచి ఆయన రేంజ్ మారిపోయింది. తర్వాత నుంచి అందరు ఫ్యాన్స్ ఆయన తర్వాత సినిమాలు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సాహో కానీ ఏదైనా. ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ అయ్యాం రాజసాబ్ కానీ అంతకుముందు వచ్చిన వాటి వల్ల. ఈ స్పిరిట్ ఫస్ట్ లుక్ చూస్తుంటే మాత్రం ఆ గాయాలతో ఆ బాడీ ఉన్నదానికి మంచి మాస్ ఎలివేషన్ లాగా ఉంది. అతను నేవీ పోలీస్ ఆఫీసర్ అంట దాంట్లో అన్నాడు. నేవీ పోలీస్ ఆఫీసర్గా ఇలా చూపించాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది భీమతోనే సస్పెన్స్ ట్విస్టులు ఏదో ఉంది అని అనిపిస్తుంది నాకు. సో ఆ పోస్టర్లో ప్రభాస్ గారు అంటే వెనకాల మొత్తం వాళ్ళంతా కూడా గాయాలు కనిపిస్తున్నాయి. అండ్ లాంగ్ హెయిర్, సిగరెట్, చేతిలో మందు బాటిల్. అసలు ఇట్లాంటి క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తారు అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ చేసింది మనం చేస్తే అది అవదండి. మనం ఏ హీరో అయినా సరే, ఎవరైనా సరే, అది ఆ సినిమాలో కొత్తదనం ఉండాలి. ఏదో ఒక కొత్తదనం ఉంటేనే అది జనాలందరికీ నచ్చద్ది. అది కొత్త నాని చూడండి, ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది. అవి ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ స్టోరీలో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఆ ప్రభాస్ గారు ఆ విధంగా డిఫరెన్స్గా ట్రై చేశారు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ప్రభాస్ అనేది ఒక చాక్లెట్ బాయ్ లాగా, ఒక లవర్ బాయ్ లాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ బాహుబలి నుంచి ఇంకా తర్వాత నుంచి రేంజ్ మారింది అనుకోండి,
కానీ ఎప్పుడు ఈ విధమైన క్యారెక్టర్ నేను చూడలేదు మొన్న ఇప్పుడు పట్టుకొని. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు సో ఆయన సినిమాలు ఎట్లా అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు అవునండి. లేకపోతే యానిమల్ సినిమా కావచ్చు ఆ. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా కూడా సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అవుతుంది. అవునండి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ ప్రభాస్ గారు వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న వ్యక్తి ఈ సినిమా ఏ రేంజ్ ని బీట్ చేస్తుంది అనుకుంటున్నారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు బ్రో. బాహుబలి 2 కూడా పుష్ప 2 బాహుబలి 2ని పుష్ప 2 కూడా బీట్ చేయలేదండి. అవి మామూలుగా బీట్ చేస్తారు అనుకుంటున్నారు కానీ దగ్గరకు వచ్చాయి, అవి బీట్ చేయలేదు. కానీ బాహుబలి 2 పుష్ప 2 కానీ KGF 2 కానీ అన్నింటినీ కూడా రికార్డులు బద్దలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. ప్రభాస్ గారు కానీ వంగ గారు కానీ సో ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెద్ద మాస్ హీట్ అవుద్ది ప్రభాస్ దాంట్లో. ఎందుకంటే ప్రభాస్ని మనం ఎప్పుడు క్లాస్ హీరోగా చూస్తాం ఎక్కువగా. సో ఆ వంగ గారు ఎప్పుడు మాస్ ఉంటుంది. మీరు KGF చూడండి, ఏదైనా చూడండి, ఎనిమల్ చూడండి. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? ప్రభాస్ గారు చాలా మంచి హీరో అండి. చాలా మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. అంటే రాజులు పేరు తగ్గట్టుగా రాజులుగానే ఉంటాడు అందరితో కూడా. సో చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాను. కాబట్టి సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అన్ని రికార్డుని క్రాస్ చేయాలని నేను ఆశిస్తున్నాను.